మిత్రులారా, ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమయంలో అంటే ఈ పరిస్థితి ఇంతకుముందు చాలాసార్లు కూడా ఎన్కౌంటర్లు జరిగాయి, దాని మీద పోరాటాలు జరిగాయి, రకరకాలైనటువంటి అంశాలు అందరం ఏదో ఒక విధంగా ఈ ఎన్కౌంటర్ల మీద ఒక ప్రశ్నని లేవనెత్తుతూ వచ్చినటువంటి వాళ్ళమే. ఇది ఒక కొత్త రకమైనటువంటి అంశం ఇప్పుడు వచ్చినటువంటిది. ముందుగా ఈ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమంలో అసువులు బాసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా వందనాలు. నాకేమనిపిస్తుందనంటే వీళ్ళందరూ ఒక రాస్తాని మనకి చూపించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అంటే ఆ రాస్తా అది మీ పోరాటం అనుకోండి, లేకపోతే వేరే నేను అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి పందా గురించి నేను మాట్లాడటలేదు, అది కూడా మాట్లాడదాం, తర్వాత కాలంలో మాట్లాడదాం. కానీ బహుశా నంబాల కేశవరావు గారు, విజయలక్ష్మి భూమిక అమ్మాయిని నేను కలిశాను తెలంగాణ మూమెంట్ టైంలో, నేను ఇంటర్వ్యూ కూడా చేశాను తనని. అప్పుడు జరిగినటువంటి లాఠీ చార్జీలు వాటన్నిటిలో శిల్ప వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేశాను. నాకు గుర్తుంది అమ్మాయి. అంటే వీళ్ళందరూ ఇప్పుడు వదిలినటువంటి దారి, వాళ్ళ శవాలు వేసినటువంటి ప్రశ్నలే మనం వెళ్ళాల్సినటువంటి దారి ఖచ్చితంగా. అంటే దారి అనంటే వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం ఉందా లేదా అనేది నాకు అనవసరం. కానీ ఎవరైతే ఈ కూర్చున్నారో వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే మన ప్రశ్న. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత నీది. ఎందుకు అనంటే నువ్వు ఆ డెమోక్రసీని నమ్మావు, నువ్వు ఆ ఎన్నికల్లోకి వచ్చావు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించినటువంటి ప్రతి చిన్న హక్కుని కూడా నీకు ఇష్టం లేకపోయినా సరే గౌరవించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. ఈ ప్రశ్న రీసౌండ్ వెళ్ళాలి. రీసౌండ్ షోయబ్ హాల్లో సరిపోదు, లేకపోతే ఇంకొక చోట సరిపోదు, లేకపోతే ఛత్తీస్గఢ్లో ఇప్పుడు కుటుంబం వెళ్ళినా సరిపోదు అని అనుకోవద్దు. ఈ హాల్లో వేసినటువంటి ప్రశ్నే రీసౌండ్ అవ్వాలి. ఛత్తీస్గఢ్లో వాళ్ళు సంతకం పెట్టడానికి నిరాకరించినదే ఆచరణ. అంత ధైర్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో సంతకం పెట్టడానికి ఇష్టపడనటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని మనం మెచ్చుకోవాలి. బాధ ఉంటుంది తప్పనిసరిగా. మనిషి పోవటం అనేదే బాధ. ఎలా పోయినా కానీ మనిషి పోవటం అనేటటువంటిది బంధువులకు బాధ, సమాజానికి బాధ, ప్రతి ఒక్కళ్ళకి బాధ. కానీ వేసినటువంటి ప్రశ్నలని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అనేటటువంటిదే మన ముందున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నలు నీకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు అనేటటువంటి ప్రశ్నని పదే పదే చెప్పాలి. నంబాల కేశవరావుకి నమ్మకం లేదు, అది ఆ పార్టీనో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు సమాధానాలు చెప్తారు ఎందుకు లేదు అనేది, లేకపోతే కల్పించుకుంటారా అనేది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఒక ప్రధానమంత్రిగానో ఒక హోంమంత్రిగానో మీరంతా వచ్చినది మీ ఆచరణ చూసి ఎవ్వరు కూడా మీకు మెచ్చి మేకతోలు కప్పలే. మీరు రకరకాలైనటువంటి మోసాలు చేసుకున్నారు, లేకపోతే గెలుచుకున్నారు, ఏదో ఒక విధంగా మీరు వచ్చి అక్కడ కూర్చున్నారు. కానీ మీరు ఆ పదవిలోకి వచ్చినప్పుడు మీరు ప్రమాణం చేసినటువంటిది ఏంటి? ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించి మేము ఈ పాలనని, ఈ భారత పాలనని మేము స్వీకరిస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. మీరు అక్కడ ఉన్నంత కాలమే మీకు ఆ గౌరవం. మీరు ఒక్కసారి ఆ కుర్చీలోంచి దిగిన తర్వాత జాంతానయ్యి మీరు ఎవరో రోడ్డు మీద వెళ్తారో ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. కానీ మీరు అక్కడ ఉన్నంత కాలం మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే మోసం చేసి వచ్చినా దాంట్లో కూర్చున్నారనేటటువంటి గౌరవం ఇస్తాం. ప్రశ్నించవలసింది అదే, ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే.
ప్రశ్నించకపోతే కుదరదు అనేటటువంటిది. అందుకనే నాకు అంటే కనీసపాటి శవం ఇవ్వలేదు అనేటటువంటిది మనం అది బాధపడుతూ అనాలి, కోపంగా అనాలి, రౌద్రంగా అడగాలి, అన్ని రకాలుగాను అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శవాన్ని అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ పట్టణాలలో సంస్మరణ సభలు పెట్టడానికి కూడా వాళ్ళు అడ్డు పెడతారా? కుటుంబంలో జరిగేటటువంటి వాటికి కూడా, లేకపోతే మనం పెట్టేటటువంటి వాటికి కూడా అడ్డు పెడతారా? చేద్దాం. ఎందుకనంటే అక్కడ చంపినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముయ్యడం ఎంత పెద్ద కష్టమేం కాదు. అది రేపు ఇంకొకళ్ళు కావచ్చు, ఈరోజు ఇంకొకళ్ళు కావచ్చు, మనమే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు. ఇందాక ఎవరో అన్నారు, అందరం కూడా ఈ మూసే పరిస్థితి వచ్చింది అనేటటువంటిది. అప్పుడు ఏం చేయాలి? మూసే పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడకుండా ఉంటామా, మాట్లాడతామా? రెండే ప్రశ్నలు, టు డూ ఆర్ నాట్ టు డూ. ప్రశ్నే. మనమేం ఆయుధాలు బట్టి మనం వెళ్తామని మనం అంటలేదు, ఖచ్చితంగా అంటలేదు. నేనైతే అంటలేదు, మీరు కూడా అంటారని నేను అనుకోవటం లేదు. కానీ ఇప్పుడు వేయవలసినటువంటి ఆయుధం ప్రశ్నే కదా. ప్రశ్నను కూడా మూసేటటువంటి సగార్లు వాళ్ళ దగ్గర ఉండవని బలంగా నమ్ముతున్నాను నేను. ప్రశ్నే ఆయుధం. ప్రశ్న ఆయుధాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటాము అనేటటువంటిది, మనకున్న స్థాయిలో మనకున్నటువంటి పరిధిలో మనం ఎక్కడెక్కడ ఈ ప్రశ్నని వేస్తాము, ఈ సవాలు వేసినటువంటి ప్రశ్నని మనం ఎంత తీసుకుంటాము అనేటటువంటిది. అక్కడ మైనింగ్ జరుగుతుంది, ఆ మైనింగ్ కోసం ఇదంతా జరుగుతుంది అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఆదివాసీలున్నా ఎక్కడ ఖనిజాలున్నా జరిగేటటువంటి యుద్ధం రక్తపాతమే. దానికి అక్కడ మావోయిస్టులు ఉండాల్సిన అవసరమే లేదు, లేకపోతే న్యూ డెమోక్రసీలు కమ్యూనిస్టు పార్టీలు ఉండాల్సిన అవసరమే లేదు. ఎక్కడ ఖనిజ సంపద ఉంటే అక్కడ రక్తపాతము బీభత్సంగా జరుగుతుంది. చరిత్ర అది, వర్తమాన చరిత్ర. బస్తర్ ఒక్కటే కాదు, సియారాలియన్ అనే ఒక చిన్న దేశము, తిప్పి కొడితే బాగ్లింగం పల్లంత కూడా ఉండదు. నిజం చెప్పాలి అంటే అంత చిన్న దేశంలో బంగారం ఉంది, వాళ్ళు బతికే చోట బంగారం ఉంది. ఆ బంగారం కోసం చేసేటటువంటి బీభత్సం వింటే బంగారం ఎవరు పెట్టుకోరు, అసలు అసహ్యం వేస్తుంది బంగారం. ఎందుకనంటే ఆ బంగారాన్ని తవ్వటం కోసము అక్కడ జరిగేటటువంటి మారణ హోమము మామూలు మారణ హోమం కాదు. ఆ బంగారాన్ని తీసుకొచ్చి అక్షయ తృతీయలని చెప్పి, లేకపోతే ఆడబడుచుకులకు బంగారం ఇస్తామని చెప్పి ప్రకటనలు ఇచ్చేటటువంటి వాళ్ళని నిలదీయాలి అక్కడ. అది ఒక ఆమె వచ్చి చెప్పింది ఒక మైనింగ్ కాన్ఫరెన్స్ లో, ఎంత క్రూరంగా ఉంటారు అనేటటువంటిది చెప్పింది. వాళ్ళు ఆ స్థలాన్ని గనక వదలకపోతే అక్కడ ఉండేటటువంటి ఆదివాసీలు, ఆ కార్పొరేట్ కంపెనీలు ఎంత క్రూరంగా వాళ్ళని బతికుండగానే నరకం చూపిస్తారు. అది యుద్ధం, మావోయిస్టులు అనేటటువంటిది కాదు. అక్కడ జరుగుతున్న యుద్ధం మొత్తం ఖనిజాల కోసమే, మనందరికి అది అర్థమైంది. కానీ యుద్ధం కూడా ధర్మంగా చేయాలని భారతం చెప్తుంది కదా. మన సంస్కృతే కదా భారతం. యుద్ధ రీతి ఒకటి ఉంటుంది, యుద్ధ న్యాయం ఒకటి ఉంటుంది, యుద్ధం అనేది ఒకటి ఉంటుంది. అంటే శత్రువు చనిపోయినా కానీ ఆ శత్రువు శరీరానికి గౌరవం ఇవ్వాలి అనేటటువంటి సంస్కారం ఉండాల్సినటువంటి పాలకులు మనకు లేరు. శవానికి సంస్కారం ఇవ్వాలి అనేటటువంటి అంతిమ సంస్కారం అంటారు, అంతిమ చావు అనరు ఎవరు కూడా. మన సంస్కృతి కదా అది, అంతిమ సంస్కారం అంటారు. మన శరీరానికి జరగాల్సింది అంతిమ సంస్కారం. అది పూడుస్తారా, కాలుస్తారా, లేకపోతే దానం ఇస్తారా, అది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి, కుటుంబం నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ కుటుంబానికి సంబంధించినటువంటి చివరి అవకాశం ఆ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి కనీసపాటి ధర్మం, న్యాయం. ఇంత చిందరవందరైనటువంటి శరీరాన్ని నువ్వు ఇస్తున్నప్పుడు నీకు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం అంటారు దాన్ని. ఇంగిత జ్ఞానం లేనటువంటి
2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడటం కూడా మామూలు సిగ్గుపడటం కాదు. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏంటి, ఇక్కడ జరుగుతున్నవి అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ అందాల పోటీలు జరుగుతున్నటువంటి దాంట్లో బహుశా ఈ సవాలు ఇక్కడికి వస్తే కనుక ఆ మొత్తం ఏం జరగదు, అదే మన కార్యక్రమం మనదే. కానీ దానికి కూడా సిద్ధపడలేకపోయారు అని అంటే మీ పార్టీ మీద నమ్మకం పోయింది అనేటటువంటి దాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం. మాటలద్దు, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నిలబడేటటువంటిదే మనిషి తత్వం. ఈ మార్గం నీకు అంగీకార యోగ్యం కాదు. ఖచ్చితంగా అందరికీ ఆ రకమైనటువంటి భిన్నాభిప్రాయం ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకని చెప్పి ఇక్కడికి రావాల్సినటువంటి 2 మృతదేహాలని ఎందుకు అడ్డుకున్నారు? ఏం భయం మీకు వచ్చిన భయం ఏంటి? ఆ కుటుంబాలు ఏమన్నా మీ సింహాసనం అడిగారా? మీరు కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి పదవి అడిగారా? లేకపోతే మిమ్మల్ని వచ్చి ఆ అంతిమ సంస్కారంలో పాల్గొనమన్నారా? అవసరం లేదు, మీరు అవసరం లేదు అసలు. కానీ మీరు చెయ్యగలిగినటువంటి పని ఏంటంటే రానివ్వకపోవటం అనే దానికి సిగ్గుపడండి. రెండోది, మనం ఇంత చట్టాలు సురేష్ చెప్పారు, రఘునాథ్ చెప్పారు, మొత్తం అంతా మన చట్టాలలో మనం తెచ్చుకున్నటువంటి దాంట్లో పవర్ఫుల్ అయినటువంటి ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. పియుసిఎల్ కేసులో ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఒక్క దాన్ని పట్టుకుని మనం ఈరోజు ఉన్నత న్యాయస్థానాల చేసినా వాళ్ళు చెయ్యకపోయినా సరే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వెళతామని చెప్పినందుకు సురేష్ అందరికీ కూడా ధన్యవాదాలు. వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. శవాలని భద్రపరచడం అనేటటువంటిది మొట్టమొదటిది. ఈరోజు అక్కడ చెప్పినటువంటి వాళ్ళు శవాలు డీకంపోజ్ అయిపోయాయి, పురుగులు పట్టిపోయాయి, అంటువ్యాధులు వస్తున్నారు అని అంటే ఆ చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. నువ్వెందుకు భద్రపరచలేదు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలా కథనాలు ఛత్తీస్గఢ్ వైపు నుంచి వస్తున్నటువంటి కథనాలు చాలా చదివాం. మనకి ఎన్కౌంటర్లు కొత్త కాదు కదా. ప్రతి ఎన్కౌంటర్ కథలోను పద్మ రాసినటువంటి కథల్లో కూడా ప్రతి చోట కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మార్చురీలలో ఫ్రీజర్లు లేవు. నీకు ఇన్ని బలగాలను పెట్టడానికి కోట్లాది డబ్బులున్నాయి, శవాల్ని భద్రపరిచే ఫ్రీజర్లు లేవా? అదే ప్రశ్న అడుగుదాం. ఎందుకు అడగద్దు? అదేమన్నా చిన్న ప్రశ్న? శవం ఇవ్వకపోవటమే ప్రశ్న కాదు, శవాన్ని భద్రపరచకపోవటం కూడా నీ తప్పే. ఆ శవం మావోయిస్టు శవమే అవ్వాల్సిన అవసరం లేదు. సామాన్యమైనటువంటి ఆదివాసీ శవమైనా సరే ఒకటే. ఇవి ప్రశ్నలు మనకి.